నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ఇంటికి దూరంగా ఉద్యోగం, భార్యా పిల్లల మీద బెంగగా ఉంది. ఈ తరహా నిట్టూర్పులు మనం తరచూ వింటూనే ఉంటాం. ఇంటికి కాదు, ఆమె ఏకంగా భూమికే దూరంగా 9 నెలలు గడిపింది. అయిన వాళ్లకి దూరంగా ఉండడమే కాదు, గురుత్వాకర్షణ శక్తికి దూరంగా 9 నెలలు గడిపింది. జస్ట్ 8 డేస్ మిషన్. బయలుదేరే ముందు తన అనుకున్నది అదే, నాసా ప్లాన్ చేసింది అదే. కానీ అంతరిక్షంలో సునీత విలియమ్స్తో పాటు ఆమె మిషన్ కూడా తల్లకిందులైంది. 8 రోజులు కాస్త 9 నెలలైపోయాయి. ఒక్కో రోజు ఒక్కో అద్భుతమైన అనుభవం, ఒక్కో రోజు ఒక్కో తరహా ప్రమాదంతో సహవాసం. నిజానికవి 9 నెలలు కావు, 9 యుగాలు. ఆ మాటకొస్తే ప్రతి క్షణం ఒక యుగమే. మహిళల విజయాలను వర్ణించే వేళ ఆకాశంలో సగం అంటాం కదా, కానీ తను దాన్ని తిరగరాసింది. సునీత విలియమ్స్ ఆకాశంలో సగం కాదు, అంతరిక్షంలో కూడా సగం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. వచ్చేస్తోంది సునీత విలియమ్స్, వచ్చేస్తోంది. ఇక మిగిలింది కొద్ది గంటలు మాత్రమే. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఆల్రెడీ బయలుదేరిపోయింది. సునీత విలియమ్స్ కేవలం అంతరిక్ష పరిశోధన ఫలితాలతోనే రావడం లేదు, అంతరిక్షం నుంచి అనంతమైన ఓర్పుని కూడా మనకోసం తీసుకొస్తోంది. అంతులేని ఒత్తిడిని జయించే మంత్రాన్ని మనకోసం తీసుకొస్తోంది. ఎంతటి కఠినమైన పరిస్థితుల్లోనైనా ధైర్యం సడలిపోకుండా జీవించే కిటుకుని మనకోసం పట్టుకొస్తోంది. అత్యంత కఠినమైన వాతావరణంలో అతి తక్కువ వనరులతో సవాళ్లతో సహవాసం చేస్తూ విజయం సాధించే రహస్యాన్ని మనకోసం తీసుకొస్తోంది. ఈ 9 నెలల పాటు ఐఎస్ఎస్లో సునీత చేసిన పరిశోధనలు నాసాకి మాత్రమే అర్థం కావచ్చు, కానీ అంతరిక్షంలో ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలు మాత్రం ప్రపంచ మానవులకు అంతులేని స్ఫూర్తిని పంచుతున్నాయి. 9 నెలల నిరీక్షణ ఫలించడానికి ఇక మిగిలింది కొన్ని గంటలే. అంతరిక్షం నుంచి అవని దాకా అంతా సునీత విలియమ్స్ మానియానే. నిన్నటి దాకా మగువ అవకాశాల్లో సగం, ఆకాశంలో సగం. నేటి నుంచి అంతరిక్షంలోనూ సగం అనాల్సిందే. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వ్యోమగాములు వెళ్లడం, పరిశోధనలు చేయడం, తిరిగి రావడం కొత్తేం కాదు. 26 ఏళ్ల నుంచి ఇది జరుగుతూనే ఉంది. కానీ ఈసారి మాత్రం సునీత విలియమ్స్ విల్మోర్ల రాక కోసం ప్రపంచమంతా అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే కేవలం 8 రోజుల కోసం ఐఎస్ఎస్ కి వెళ్లిన వాళ్ళిద్దరూ 9 నెలల పాటు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. అనుక్షణం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అంతరిక్షంలో జీరో గ్రావిటీ, ఐఎస్ఎస్ లో మైక్రో గ్రావిటీ. ఆదివారాలు సెలవు రోజులంటూ ఉండవు. ప్రతిరోజు పరిశోధనలు చేయాల్సిందే. అన్నింటికీ మించి దైనందిన జీవితం కొనసాగించడం కూడా కఠినమైన టాస్క్ లానే అనిపించే పరిస్థితి. ఈ వాతావరణంలో ఎప్పుడు భూమికి తిరిగి వస్తామో తెలీదు, ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు. ఇంతటి భయంకరమైన ఒత్తిడిని అధిగమించి 9 నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో గడిపిన సునీత విలియమ్స్ ఒక వ్యోమగామిగా, అంతరిక్ష పరిశోధకురాలిగా మాత్రమే కాదు, ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్న ఒత్తిడి అనే పెనుభూతంపై కూడా విజయం సాధించిన మహిళగా చరిత్ర సృష్టించారు. సునీత విలియమ్స్ విల్మోర్లను భూమికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరికి ఇలాన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ సహకారంతో నాసా ఆపరేషన్ మొదలుపెట్టింది. స్పేస్ ఎక్స్ రూపొందించిన క్రూ డ్రాగన్ అంతరిక్ష కేంద్రాన్ని చేరింది. సునీత విలియమ్స్ విల్మోర్లు క్రూ డ్రాగన్ లోకి ప్రవేశించారు. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 8 గంటల 15 నిమిషాలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ మొదలుపెట్టి కంప్లీట్ చేశారు. ఆ వెంటనే ఉదయం 10 గంటల 15 నిమిషాలకు అన్డాకింగ్ ప్రక్రియ మొదలైంది. క్రూ డ్రాగన్ వ్యోమ నౌక అంతరిక్ష కేంద్రాన్ని వీడి భూమి వైపు బయలుదేరింది. అంతరిక్షం నుండి ఈ స్పేస్ షిప్ భూ వాతావరణంలోకి ప్రవేశించడమే అత్యంత కీలక ప్రక్రియ. ఈ ప్రక్రియ బుధవారం తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకు మొదలవుతుంది. ఇందులో ఇంజిన్లను ప్రజ్వలింపజేసే ప్రొసీజర్ చేపడతారు. ఈ ప్రజ్వలనకు దాదాపు 40 నిమిషాల సమయం పడుతుంది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు క్రూ డ్రాగన్ ఫ్లారిడా తీరంలో సముద్రంలో దిగుతుంది. 9 నెలలుగా యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహత్తర ఘట్టం మరికొన్ని గంటల్లో సాకారమవుతుంది. సునీత విలియమ్స్ విల్మోర్లు భూమికి తిరిగి రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఇంటర్స్టెల్లార్ మూవీ కేంద్రంగాను సోషల్ మీడియా డిస్కషన్ నడుస్తోంది. నిజానికి క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఇంటర్స్టెల్లార్ మూవీలో మానవ మనుగడకి అనుకూలమైన కొత్త గ్రహాలను పరిశీలించేందుకు పూర్తిగా సముద్రాలతో నిండిన మిల్లర్ అనే గ్రహం మీద స్పేస్ షిప్ తో ల్యాండ్ అవుతారు వ్యోమగాములు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చే స్పేస్ క్రాఫ్ట్లు ఇంటర్స్టెల్లార్ మూవీలో చూపించినట్టుగా ఉండవు.
అలానే భూమికి చేరుకునే ప్రక్రియలో అనేక సవాళ్లు ఉంటాయి. భూమి మీదకి తిరిగి వచ్చే సమయంలో స్పేస్ క్రాఫ్ట్ మండుతోన్న ఒక అగ్నిగోళం భూమి మీదకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి కారణం వాతావరణంలోని వేడి. భూమిపైకి వచ్చే స్పేస్ క్రాఫ్ట్ ని ప్రభావితం చేసే మొదటి అంశం తీవ్రమైన ఉష్ణోగ్రతలే. ఈ ఉష్ణోగ్రతల నుంచి స్పేస్ క్రాఫ్ట్ ని కాపాడడానికి స్పెషల్ హీట్ షీల్డ్స్ ని ఉపయోగిస్తారు. 1990లో అభివృద్ధి చేసిన హీట్ షీల్డ్ ఫెనలిక్ ఇంప్రెగ్నేటెడ్ కార్బన్ అబ్లేటర్ ని నేటికి వాడుతున్నారు. అయితే ఇలాన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ సహకారంతో PICA ని మరింత అభివృద్ధి చేసి PICA X అనే కొత్త రకాన్ని సృష్టించి ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు సునీత విలియమ్స్ విల్మోర్లను తీసుకొస్తున్న క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కి కూడా PICA X ని వాడారు. ఇలా తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకున్నాక స్పేస్ క్రాఫ్ట్ కి ఎదురయ్యే మరో పెద్ద సవాల్ వేగాన్ని తగ్గించుకుని సురక్షితంగా ల్యాండ్ కావడం. ఒక స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి 10 నుంచి 50 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించినప్పుడు దాని వేగం గణనీయంగా తగ్గుతుంది. ఈ విధంగా ఒక స్పేస్ క్రాఫ్ట్ వేగం గంటకు 39,000 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్ల వేగానికి నిమిషాల వ్యవధిలో పడిపోతుంది. అయితే గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం కూడా ల్యాండింగ్ కి అనుకూలం కాదు. అందుకే అంతరిక్ష నౌక భూమిని సమీపిస్తున్న కొద్దీ దాని వేగాన్ని తగ్గించడానికి వివిధ దశల్లో పారాచూట్లు ఉపయోగిస్తారు. స్పేస్ క్రాఫ్ట్ వేగం గంటకు 25 కిలోమీటర్లకు చేరుతుంది. చివరిగా చిన్న రాకెట్లను ఉపయోగించి అంతరిక్ష నౌక వేగాన్ని గంటకు 2 నుంచి 1.5 కిలోమీటర్లకు తగ్గించి సురక్షితంగా నేలపై దించుతారు. ఈ చిన్న రాకెట్లు అంతరిక్ష నౌకను వ్యతిరేక దిశలోకి నెడుతూ వేగాన్ని తగ్గిస్తాయి. క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కూడా ఇదే విధంగా ల్యాండ్ కానుంది. అయితే స్పేస్ క్రాఫ్ట్ లేదా దాని క్యాప్స్యూల్ ని నేల మీద కన్నా సముద్రంలో దించడాన్ని సురక్షిత మార్గంగా భావిస్తారు. అందుకే సునీత విలియమ్స్ ని తీసుకొచ్చే స్పేస్ క్రాఫ్ట్ కూడా ఫ్లారిడాలోని సముద్ర జలాల్లోనే దిగనుంది. అయితే స్పేస్ క్రాఫ్ట్ ఖచ్చితమైన ప్రదేశంలో దించడానికి వాతావరణ పరిస్థితులు, సముద్రపు ఆటుపోట్లు, స్పేస్ క్రాఫ్ట్ డైనమిక్స్ ని పక్కాగా అంచనా వేయాలి. ఇలా ప్రతి దశ కూడా సవాళ్లతోనే కూడి ఉంటుంది. స్పేస్ ఎక్స్ క్రూ 9 లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లతో పాటు రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బనోవ్, అలానే నాసా వ్యోమగామి నిక్ హేగ్ భూమికి తిరిగి వస్తున్నారు. ఈ ప్రయాణానికి నిక్ హేగ్ పైలట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్న సునీత విలియమ్స్ స్పేస్ ఎక్స్ క్రూ 9 ఎక్కడంతో మరో రికార్డ్ ని కూడా సొంతం చేసుకున్నారు. 4 రకాల అంతరిక్ష నౌకల్లో ప్రయాణించిన తొలి వ్యోమగామి సునీతనే. 2024 జూన్ 5న టెస్ట్ మిషన్ కోసం స్టార్ లైనర్ స్పేస్ షిప్ లో సునీత విల్మోర్ ISS కి వెళ్లారు. 8 రోజుల తర్వాత జూన్ 14న వాళ్లు తిరిగి భూమి మీదకి రావాలి. అయితే బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్స్యూల్ థ్రస్టర్లలో సమస్యలు, హీలియం లీకేజ్ ని ఇంజనీర్లు గమనించడంతో వారిద్దరిని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే ఉండాలని నాసా నిర్ణయించింది. ఇప్పుడు బోయింగ్ ప్రత్యర్థి సంస్థ అయిన స్పేస్ ఎక్స్ కి చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ వారిద్దరిని భూమి మీదకి తీసుకొస్తోంది. అంతరిక్షంలో అనుక్షణం ప్రమాదం పొంచి ఉంటుంది. చివరికి ISS లో ఉండే మైక్రో గ్రావిటీ కూడా వ్యోమగాములకు అనేక సవాళ్లు విసురుతూనే ఉంటుంది. గాల్లో తేలుతూ ఉండే వ్యోమగాములు ప్యాకెట్లో వాటర్ని స్ట్రాతో నోట్లోకి పీల్చేలోపే గాల్లోకి చేరి నీటి బుడగలుగా మారి తాగమని ఊరిస్తూ ఉంటాయి. మ్యాగ్నెట్ రేస్ లేకపోతే ఆహారం కూడా నన్ను పట్టుకోమంటూ దాగుడు మూతలాడుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోని ఇలాంటి వీడియోలు చూసినప్పుడు భలే నవ్వొస్తుంది కదా. కానీ అక్కడ అంత సరదాగా అయితే ఉండదు. మైక్రోగ్రావిటీలో పనిచేయడం పెద్ద సవాల్ అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరో పెద్ద సవాల్. గ్రావిటేషన్ ఫోర్స్ బాగా తక్కువగా ఉండడం వల్ల ప్రతి శరీర అవయవం మీద ఎఫెక్ట్ పడుతుంది. చివరికి కడుపులో ఉండే బ్యాక్టీరియా మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో 8 రోజులు వర్క్ చేయడానికి వెళ్లిన సునీత విలియమ్స్, విల్మోర్లు 9 నెలల పాటు చిక్కుకుపోయినా ఏమాత్రం డీలా పడిపోలేదు. సునీత విలియమ్స్ భారత సంతతికి చెందిన వ్యక్తి. సునీత తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్లోని మెహసానా జిల్లాలోని జలాసన్లో పుట్టి పెరిగారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో జలాసన్ ఉంటుంది. సునీత విలియమ్స్ తన అంతరిక్ష యాత్రల తర్వాత 2007, 2013లో 2 సార్లు జలాసన్ కు వచ్చారు. దీపక్ పాండ్యా డాక్టర్. అహ్మదాబాద్ లో వైద్య విద్య చదివిన తర్వాత తన సోదరుడు అమెరికాలో ఉండడంతో ఆయన కూడా అక్కడికి వెళ్లారు. అక్కడే స్లోవేనియన్ సంతతికి చెందిన ఉర్సులిన్ బోనీని పెళ్లాడారు. వారికి 3 సంతానం. సునీత విలియమ్స్ 1965లో ఒహాయోలో పుట్టారు. సునీత తండ్రి హిందువు, తల్లి క్యాథలిక్. తన ఇంట్లో అన్ని మతాల వారిని గౌరవించడం ఆమె నేర్చుకున్నారు.
సునీత వయసు ప్రస్తుతం 58 ఏళ్లు. యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీ నుంచి 1987లో ఫిజికల్ సైన్స్ లో డిగ్రీని పొందారు. ఆ తర్వాత ఫ్లారిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1998లో తొలిసారి సునీతను వ్యోమగామిగా నాసా ఎంపిక చేసింది. ఆమె 9 స్పేస్ వాక్స్ చేపట్టిన మహిళగా రికార్డు పొందారు. భగవద్గీతని చదవడంతో పాటు భారతీయ ఆహారాన్ని కూడా సునీత విలియమ్స్ బాగా ఇష్టపడతారు. గతంలో స్పేస్ లోకి భగవద్గీతతో పాటుగా సమోసాలను కూడా సునీత విలియమ్స్ తీసుకెళ్లారు. Really appreciate my Indian heritage and was glad I could bring part of it with me to space. So those are the things. We don't get to carry too much to space. So those are some of the small items that I wanted to make sure were part of me while I was there. Ganesh has always been in my house. Everywhere I've lived, I've had Ganesh, and so he had to come with me to space, of course. And Indian food, you can never get enough of Indian food. I was so excited to come here to know that I would be eating Indian food, so I had to make sure I had samosas in space with me. Other types of Indian food we definitely had up there as well. And in regards to Bhagavad Gita, and this last time I brought a small copy interpretation of Upanishad with me. Those are sort of personal spiritual things that you a little bit of reflection of yourself and your life and the world around you makes you see things a different way, and I think that was most appropriate. I also brought along with the Bhagavad Gita the Odyssey, and I thought that was also quite appropriate to be in space and have those types of things to reflect and read about. రోజుకి 24 గంటలు 1440 నిమిషాలు 82,400 సెకండ్లు. మరి రోజుకి ఎన్ని సూర్యోదయాలు, ఎన్ని సూర్యాస్తమయాలు? ఇదేం పిచ్చి ప్రశ్న అని చూస్తున్నారా? నిజమే, రోజుకి ఒక సూర్యోదయం, ఒక సూర్యాస్తమయమే. కానీ ఇదంతా మనకి, భూమి మీద జీవించే వారికి. మరి అంతరిక్షంలో ఉన్నవారి సంగతేంటి? మనం ప్రతిరోజు ఒక సూర్యోదయం, ఒక సూర్యాస్తమయం చూసి ఆస్వాదిస్తూ ఉంటే, సునీత విలియమ్స్ మాత్రం రోజుకి 16 సార్లు సూర్యోదయాలు, 16 సార్లు సూర్యాస్తమయాలు చూశారు. ఒక రోజు 2 రోజులు కాదు, 9 నెలల పాటు ప్రతిరోజు 16 సార్లు సూర్యుడు ఉదయించడాన్ని, 16 సార్లు సూర్యుడు అస్తమించడాన్ని సునీత చూస్తూ వచ్చారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ వేగంగా తిరుగుతుంది. ఒకసారి భూమి చుట్టూ పరిభ్రమించడానికి ISS కి 90 నిమిషాలు పడుతుంది. ఈ లెక్కన ఒక రోజులో ISS 16 సార్లు భూమిని చుట్టేస్తుంది. ప్రతిసారి భూమి చుట్టూ తిరిగేటప్పుడు సూర్యోదయం, సూర్యాస్తమయం కనిపిస్తాయి. దీంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉండే వ్యోమగాములు ఒక రోజులో 16 సూర్యాస్తమయాలు, 16 సూర్యోదయాలు చూస్తారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో వారి కండరాలు, ఎముకలు బలహీనపడతాయి. అందువల్ల వ్యోమగాములు ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చాలా ముఖ్యం. నాసా రూపొందించిన పరికరాలతో ISS లో ప్రత్యేక జిమ్ ఉంది. ఇందులో వెయిట్ లిఫ్టింగ్ కోసం అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్సైజ్ డివైస్ అనే యంత్రం, వ్యోమగాములు పరిగెడుతున్నప్పుడు గాల్లోకి లేవకుండా పట్టీలతో కూడిన ట్రెడ్మిల్ ఉన్నాయి. సాధారణంగా వ్యోమగాముల చెమట, మూత్రాన్ని రీసైకిల్ చేసి తాగునీరుగా మారుస్తారు. కానీ ఒక సమస్య కారణంగా సిబ్బంది మూత్రాన్ని నిల్వ చేయాల్సి వచ్చింది. సునీత, బుచ్లు ISS కు వెళ్లేటప్పుడు ప్లంబింగ్ వ్యవస్థను సరిచేయడానికి కొత్త పరికరాలను తీసుకెళ్లారు. గురుత్వాకర్షణ ప్రభావం లేకపోవడంతో అంతరిక్షంలో మనుషుల కీళ్లు, కండరాలు, ఎముకల సాంద్రత చాలా వేగంగా క్షీణించడం మొదలవుతుంది. ముఖ్యంగా వెన్నెముక, మెడ, పిక్కలు, తొడ కండరాలు ప్రభావితమవుతాయి. ఇక 3 నుంచి 6 నెలల వరకు సాగే సుదీర్ఘ మిషన్లలో పాల్గొనే వారికి 30% వరకు కండరాల క్షీణత ఉండొచ్చు. భూమిపై ఉన్నప్పటిలా శరీరం ఎక్కువ ఒత్తిడికి గురికాకపోవడం వల్ల వ్యోమగాముల ఎముకలు పటిష్టతను కోల్పోవడం, ఎముకల్లోని పోషకాలను కోల్పోవడం మొదలవుతుంది. వ్యోమగాములు అంతరిక్షంలో గడిపిన ప్రతి నెల 1 నుంచి 2% ఎముకల ద్రవ్యరాశిని కోల్పోతారు. వ్యోమగాములు భూమిపైకి వచ్చాక మునుపటి ఎముక ద్రవ్యరాశిని పొందడానికి 4 ఏళ్ల సమయం పడుతుంది. ISS లో ఉన్నప్పుడు గురుత్వాకర్షణ లేకపోవడంతో వెన్నెముకలు కాస్త సాగడంతో వ్యోమగాములు తాము కొంచెం పొడవైనట్టు ఫీల్ అవుతారు. దీనివల్ల కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతరిక్షంలో ఉన్నప్పుడు వెన్ను నొప్పి, భూమి మీదకు వచ్చాక డిస్కులు జారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలానే కంటి సమస్యలు తలెత్తుతాయి. భూమిపై ఉన్నప్పుడు శరీరమంతా రక్తం ప్రవహించడానికి గురుత్వాకర్షణ సహాయపడుతుంది. అదే సమయంలో రక్తాన్ని పైకి పంపిస్తుంటుంది గుండె. అంతరిక్షంలో ఈ ప్రక్రియ అంతా గందరగోళంగా మారుతుంది. కొంతవరకు ఈ మార్పుకు శరీరం అలవాటవుతుంది.
కానీ అంతరిక్షంలో తలలో రక్తం సాధారణం కంటే ఎక్కువగా పేరుకుపోతుంది. కంటి వెనుక భాగంలో ఆప్టిక్ నరం చుట్టూ కొంత ద్రవ్యం పేరుకుపోతుంది. అంతరిక్షంలో 2 వారాలు ఉన్న తర్వాత నుంచి ఈ మార్పులు మొదలవుతాయి. సమయం గడుస్తున్న కొద్దీ ప్రమాదం మరింత పెరుగుతుంది. వ్యోమగాములు భూమి మీదకి తిరిగొచ్చిన ఏడాదిలోపు కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు తగ్గిపోవచ్చు, కానీ కొన్ని శాశ్వతంగా ఉండిపోతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వ్యోమగాములను వెంటాడతాయి. వీటన్నింటినీ తట్టుకుని 3వ స్పేస్ మిషన్ ని సునీత విలియమ్స్ విజయవంతంగా పూర్తి చేశారు. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ తరహాలోనే స్పేస్ స్టేషన్, అంతరిక్ష కేంద్రం. వినడానికి విచిత్రంగా అనిపించడమే కాదు, మనిషి సాధించిన సాంకేతిక అభివృద్ధికి ఇది ఒక నిదర్శనం. సునీత విలియమ్స్, విల్మోర్ల వల్ల గత 9 నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి సాధారణ ప్రజల్లో కూడా చాలా డిస్కషన్ నడుస్తోంది. ఇంతకీ అసలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎవరిది? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కాబట్టి ప్రపంచ దేశాలన్నింటికీ దానిపై అధికారం ఉంటుందా? దాన్ని నిర్వహించేదెవరు? అక్కడ జరిగే పరిశోధనలేంటి? అసలు ఈ ISS ని ఎవరు, ఎప్పుడు నిర్మించారు? ఇలా ప్రశ్నలైతే చాలా ఉన్నాయి కదా, మరి వాటికి సమాధానాలు చూసేయండి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బకింగ్హామ్ ప్యాలెస్ పరిమాణంలో ఉంటుంది. వ్యోమగాములు ఉండే ప్రదేశం 6 పడక గదుల ఇల్లు లాంటిదని అనుకోవచ్చు. సునీత విలియమ్స్ విల్మోర్ వెళ్లినప్పుడు ISS లో మరో 10 మంది ఉన్నారు. అందులో 4 అమెరికా వ్యోమగాములు, 3 రష్యన్ వ్యోమగాములు, 3 చైనీస్ టైకోనాట్స్ ఉన్నారు. ఆహారంతో పాటు అన్ని సౌకర్యాలను పక్కా ప్లానింగ్ తో ఏర్పాటు చేస్తారు. కానీ గురుత్వాకర్షణ శక్తి లేకపోవడాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ ఏర్పాట్లుంటాయి. కేవలం 8 రోజుల మిషన్ కోసం వెళ్లి ISS లో 9 నెలలు ఉండిపోయిన సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ISS నుంచే ఓటేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మానవ నివాస యోగ్యమైన మానవ నిర్మిత ఉపగ్రహం. దీని తొలి భాగాన్ని 1998లో ప్రారంభించారు. ఆ తర్వాత దశల వారీగా దీన్ని విస్తరించారు. భూమికి సగటున 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తుంటుంది. ఇది భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 90 నిమిషాలు పడుతుంది. అంటే రోజుకు 16 సార్లు భూమిని చుట్టేస్తుంది. అమెరికా, రష్యా, జపాన్, యూరోప్, కెనడా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తుంటాయి. అనేక మంది శాస్త్రవేత్తలు భూమి నుంచి వెళ్లి కొన్ని నెలల పాటు ఇందులో పరిశోధనలు సాగిస్తుంటారు. ఎన్నో అంతరిక్ష ప్రయోగాలకు వేదికగా నిలుస్తున్న ISS మరికొన్నాళ్లైతే కనుమరుగు కానుంది. ఎందుకంటే దీని జీవితకాలం 2030 వరకు ఉంది. ఆ తర్వాత తొలగించనున్నారు. ISS 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇప్పటి వరకు 19 దేశాల వ్యోమగాములు, అంతరిక్ష పర్యాటకులు దీన్ని సందర్శించారు. వీరిలో అత్యధికంగా అమెరికా నుంచి వెళ్లిన వారే. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని తొలగించడానికి ఇప్పటికే నాసా ప్రణాళికలు ప్రారంభించింది. 2030లో ISS జీవితకాలం పూర్తయిన తర్వాత నాసా, అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలు దాన్ని కక్ష్య నుంచి వేరు చేయనున్నాయి. ఆ తర్వాత దాన్ని సురక్షితంగా సముద్రంలో పడేస్తారు. ఇందుకోసం జనసాంద్రత లేని ప్రదేశాలను గుర్తిస్తున్నామని గతంలోనే నాసా ప్రకటించింది. ఈ విచ్ఛిన్న ప్రక్రియలో భాగంగా తొలుత ఫుట్బాల్ మైదానం అంత పరిమాణంలో ఉండే ఈ రీసెర్చ్ ల్యాబ్ ని 2030 మధ్యలో కొంచెం కొంచెంగా కిందికి తీసుకురానున్నారు. ఆ తర్వాత అందులోని కీలక సామగ్రితో వ్యోమగాములు భూమి మీదకు దిగుతారు. అనంతరం స్పేస్ ఎక్స్ ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న US డిఆర్బిట్ వెహికల్ దీన్ని భూవాతావరణంలోకి తీసుకొస్తుంది. అక్కడకు రాగానే అంతరిక్ష కేంద్రం కాలిపోతుంది. వాటి శకలాలను సముద్రంలో పడేలా చేస్తారు. ISS ని తొలగించడానికి ఇప్పటికే ఇలాన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ తో నాసా ఒప్పందం కుదుర్చుకుంది. 26 ఏళ్లుగా ఎన్నో రకాలుగా అంతరిక్ష పరిశోధనల్లో సేవలందించిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మరో 6 సంవత్సరాల తర్వాత విచ్ఛిన్నం కాబోతోంది. ఈ కోణంలో చూసిన సునీత విలియమ్స్ 9 నెలల స్పేస్ మిషన్ అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.